వివాదాల్లోకి లాగితే మంత్రులంతా స్పందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు. సాయికృష్ణ వ్యవహారంలో ఫ్యాన్ పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తన శాఖ పరిధి అంశం కాదని కూర్చోవద్దని తేల్చి చెప్పారు. వైసీపీ క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందని, నేరస్తులకు వంత పాడటం వైసీపీకే చెల్లుతుందని సీఎం వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలన్నారు. కర్నూలులో జరిగిన ఘటన ప్రజలంతా బహిష్కరిస్తుంటే వైసీపీ వెనకేసుకొస్తుందని గుర్తు చేశారు. డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలతో పాటు వివిధ అంశాలపై కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల్ని తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. విశాఖపట్నంలో డేటా సెంటర్లకు నీటి వాడకం ఎక్కువంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులతో పాటు అధికారుల్ని కూడా ఆదేశించారు. ఎస్ఐఆర్ జరిగే సమయంలో ఈ నెల 25 నుంచి టీడీపీ 2 ఏళ్ల విజయాలపై ఇంటింటి ప్రచారంతో ఇబ్బందులు ఎదురవుతాయని లోకేష్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో మంత్రులు ప్రస్తావించారు. దీనిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని లోకేష్ అన్నారు. ఇక విశాఖలో మరొక ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. జూలై 3వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సాయికృష్ణ వ్యవహారంలో సర్కార్ చిత్తశుద్దిని తల్లిదండ్రులు నమ్ముతుంటే వైసీపీ రాజకీయం చేస్తోందంటూ మంత్రులు చంద్రబాబుకు వివరించారు. మరోవైపు అమరావతిలో ఏర్పాటు చేసే 5 స్టార్ హోటళ్లకు రాయితీలపైన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. హోటళ్లకు కాకుండా వినియోగదారులకు లబ్ది చేకూరేలా రాయితీలు ఉంటే బాగుంటుందని మంత్రి నాదెండ్ల సూచించారు. అయితే రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే ఆ మాత్రం రాయితీలు అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ సమర్థించారు. గ్రేసింగ్, పోరంబోకు భూముల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గీతం యూనివర్సిటీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ బయటకు వెళ్లిపారు. గీతంలో కొత్త కోర్సులు అమల్లోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కట్టడాల గురించి చర్చిస్తుండగా తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కాబట్టి తాము ఉండటం మంచిది కాదంటూ చంద్రబాబు, లోకేష్ కాసేపు బయటకు వెళ్లారు. ఇక జొన్నగిరికి స్వర్ణ గ్రామంగా నామకరణం చేద్దామని సీఎం మంత్రులకు చెప్పారు.